హాయ్, హలో, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఇవాళ మేము మాకు ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సీబ్రైట్ బీచ్, న్యూ జెర్సీ వెళ్ళి అక్కడ సూర్యోదయం చూద్దాము అని అనుకున్నాము. మేము కృష్ణ గారు కూడా ఉన్నారు కారులో. మేము కృష్ణ గారు వెళ్తాము, ఆయన కారులోనే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంకా ఇప్పుడు రూట్ 35 నుంచి వెళ్తున్నాము. రూట్ 35 నుంచి ఎందుకంటే ఇది కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇది ఒక 30-35 మైల్స్ ఉంటుంది మా ఇంటి నుంచి. ఇగో దాదాపుగా సీబ్రైట్ దగ్గరికి వచ్చాము. ఈ బ్రిడ్జ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే సముద్రం, అంటే ఈ బ్రిడ్జ్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టే ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది అది. ఇంకో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రూట్ 35, అది రూట్ 36కి మళ్ళా టర్న్ చేసుకుని ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు రూట్ 36లో ఉన్నాము. ఇక్కడ నుంచి సీబ్రైట్ బీచ్ రీకన్స్ట్రక్టెడ్ ఏరియా అనమాట ఇదంతా. అంటే ఇప్పుడు 2012, అంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితము శాండీ అని సునామీ వచ్చింది. అప్పుడు ఈ ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం అంటే మొత్తం ఒక్క ఇల్లు కూడా మిగలకుండా మొత్తం అన్నీ నెలకొల్పోయినాయి. ఇంకా దాని తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు అనమాట. రీబిల్డ్ చేయడానికి దాదాపు ఒక 8 సంవత్సరాలు పట్టింది. ఇంకా కూడా కొన్ని ఇళ్ళు కడుతూనే ఉన్నారు ఇంకా. అయితే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ సముద్రం ఉంది, రైట్ సైడ్ ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళు కొన్ని లోకల్ రెసిడెంట్స్ అందులో ఉంటారు, అండ్ కొన్ని ఇళ్ళు వెకేషన్ హోమ్స్ కింద ఇస్తారనమాట. అంటే సమ్మర్లో రెంట్కి ఇస్తారనమాట. ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అట్లా రెంట్కి ఇస్తారు. ఇక్కడ ఒకటి చాలా మంచిగా చేస్తారు. ఏంటంటే లెఫ్ట్ సైడ్ మా ఇండియాలో నదులకి కరకట్ట వేస్తుంటారు, అట్లా కరకట్ట వేశారనమాట లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సముద్రం ఒక 5 అడుగులు 10 అడుగులు పొంగి వచ్చినా కానీ ఆ కట్ట లోపలే ఉండిపోతుంది. అంత అద్భుతంగా వేశారు. ఇక రైట్ సైడ్ ఇక ఇళ్ళు ఉన్నాయి. అప్పుడు నేను 2012లో వచ్చినప్పుడు, అప్పుడు నేను 2012లో సునామీ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చి చూశాను. మొత్తం ఒక్క ఇల్లు లేకుండా మొత్తం అన్ని ఇళ్ళు కూలిపోయినాయి. అట్లాంటిది ఇంత అద్భుతంగా కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు. బాగుంది ఇది. నాకు చాలా నచ్చుతుంది. అందుకే మొత్తం ఇది రోడ్ అంతా షూట్ చేస్తున్నాను. ఇక్కడ సీత కాస్త ముందుకు పోతే లెఫ్ట్ తీసుకుంటే మనకి పార్కింగ్ లాట్ అదంతా దొరుకుతుంది. కాబట్టి ఇంకా కొంచెం ముందుకు పోతే ఫ్రీ పార్కింగ్ లాట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్ లాట్ ఉంటుంది. బీచ్ మంచిగా ఉంటుంది. బీచ్లో కొంచెం రాళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ బిజినెస్లు అన్నమాట. ఇవన్నీ ఇది సమ్ రెస్టారెంట్ అండ్ సమ్ బిజినెసెస్ ఏముంది మన మొత్తానికి. ఆ రెస్టారెంట్ అయితే ఉంది, బీచ్ ఫేసింగ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా పార్కింగ్. కానీ ఇవన్నీ పార్కింగ్ లాట్ బిలాంగ్స్ టు ది బిజినెసెస్. ఇప్పుడు మనకి మార్నింగ్ కనుక నో ప్రాబ్లం, ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి అటు ఇంకా కొంచెం ఒక 50 yards ఆర్ 100 yards పోతే అక్కడ గవర్నమెంట్ పార్కింగ్ లాట్ ఉంటుంది. అందులో ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇది
ఇది పబ్లిక్ బీచ్ అనమాట. అంటే పబ్లిక్ బీచ్ అంటే ఆఫ్కోర్స్ పెయిడ్ బీచ్ ఇది. దీనికి ప్రైవేట్ బీచ్లు కూడా ఉన్నాయి. ప్రైవేట్ బీచ్లు అంటే బీచ్ మొత్తం ప్రైవేట్ కాదు, కానీ ప్రైవేట్ ఎంట్రన్స్ కూడా ఉన్నాయి. సముద్రం వచ్చేసింది మొత్తానికి. సముద్రం రాలేదు, మనమే సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఈ కట్ట దిగేసి కిందకి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ ఈ బాక్సులు ఇవన్నీ ఏంటంటే సామాన్లు పెట్టుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంది. తర్వాత ఇక్కడ సాయంత్రం పూట కానీ లేట్ పగల పూట కానీ ఎనీ టైం డాన్స్ చేసుకోవడానికి, లైట్లలో రాత్రిపూట డాన్స్ చేసుకోవడానికి దానికి ఏరియా ఉందన్నమాట. ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా సరే అంటే పిల్లకాయలు వస్తే వాళ్ళు ఇక్కడ ఇసుకతోటి ఇల్లు కడతారు. ఇక్కడ బీచ్ గార్డ్ కూర్చుంటాడు అనమాట. ఇక్కడ అదొక ఆట. అక్కడ తూర్పు ఇది యాక్చువల్గా పెయిడ్ బీచ్. ఇది అంటే $8 అనుకుంటా, $8 పర్ హెడ్. ఇక్కడ పెద్ద అట్రాక్షన్స్ ఏం లేవు, కానీ ఖాళీ సముద్రమే అట్రాక్షన్ ఇక్కడ. ఇంకా వేరే చోట్ల చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఇంకో వీడియోలో వేరే దగ్గర అట్రాక్షన్స్ దగ్గర తీసుకున్నాం. సార్ అది ఇంకా ఎక్కువ ఉంటుంది సార్, సముద్రం పక్కన కదా. అవునా? కొంచెం అక్కడ చూడు, అక్కడ కుర్చీలో వాళ్ళు ఎవరో శుభ్రంగా 2 చీరలు తెచ్చేసుకుని సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నారు. సీగల్స్ ఎగురుతున్నాయి. సూపర్గా సముద్రం చూస్తూ కూర్చుంటారు. ఇసుక ఈ ఇసుక అంతా అది పాత ఇసుక మట్టి అంతా తీసేసి సముద్రం నుంచి ఇసుక తీసి ఇటు పోసారు అనమాట. అక్కడ ఎవరో సముద్రం నుంచి ఏమన్నా మెటల్స్ కొట్టుకొచ్చేమో చూస్తున్నాడు. అది మెటల్ డిటెక్టర్ అనమాట. అది బీచ్ ఎంప్లాయీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు చాలామంది సముద్రాల దగ్గర మేము చాలాసార్లు చూసాము. ఇంకా అట్లాంటిక్ సిటీలో అయితే చాలా కనిపిస్తాయి, చాలామంది చూస్తాము. ఇంకో ఇట్లా ఇసుకలు ఏమన్నా కొట్టుకొచ్చేమని చూస్తారు. ఒక్కొక్కసారి అడిగింది ఒక అతన్ని, మంచిగా దొరుకుతాయి మాకు, సమ్ టైమ్స్ గోల్డ్ దొరుకుతుంది అంటే ఎవరో ఒకళ్ళ ఆర్నమెంట్స్ పోగొట్టుకుంటారు, అవి దొరుకుతాయి. సమ్ టైమ్స్ డైమండ్స్ దొరుకుతాయి. మయామి బీచ్లో సముద్రం నుంచి ఇట్లా డైమండ్స్ ఎవరో చెప్పులు పడుతున్నాడు. ఇంత పొద్దునే చెప్పులు దొరుకుతాయా? దొరుకుతుండ
ఇక్కడ దాకా వచ్చింది అంతా ఇట్లా చేపలు పట్టే వాళ్ళు ఇదే ప్రొఫెషనల్గా తీసుకుని వస్తారనుకుంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా అని ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు చేపలు పడుతూనే ఉంటారు ఎప్పుడు. నిలబడి జాగేసి ఈ మాట పదాన్ని వెయిటింగ్ ఫర్ సూర్యుడు. భూమి బృందంగా ఉంటుంది కాదు సార్. ఆ ఎడ్జిలో నీళ్ళు అడిగిపోయి మళ్ళీ అవసరాలు అదే కళ్యాణ్ ప్రశ్న ప్రజలు ఆల్మోస్ట్ లైక్ అది పైకి పడితే కింద పడితే ఎవరు తెలియదు. అక్కడ ఎవరో చేపలు పడుతున్నాడు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడో వచ్చి చేపలు పడుతున్నాడు. ఈ పక్క ఇంకోటి ఎవడో చేపలు పెట్టిన మా కింద పడుతుందా ఒక శుభ్రంగా దుప్పటి వేసుకుని పడుతున్నాడు. వాళ్ళు ఇక్కడ తుఫాన్ వచ్చినట్టున్నారు. చీగలు సాడుతున్నాయి. ఇంకా ఆయన ఫుడ్ దొరికితే చూస్తుంది. వచ్చినట్టున్నాడు. సూర్యోదయం చూడడానికి వచ్చినట్టున్నాడు. ఇక్కడ గ్రీన్ గ్రీన్ చెట్టు. ఇంకా సూర్యోదయానికి ఇంకో 5-6 నిమిషాలు ఉంది. 5 గంటల 51 నిమిషానికి సూర్యోదయం అవుతుంది వాళ్ళని చెప్పి చెప్పారనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఎంతైనా సీబ్రేట్లు కొంచెం జనాలు తక్కువని. సన్రైజ్ ఎన్ని గంటలకు కాదు సూర్యుడు వచ్చేసాడు. సూర్యుడు వచ్చాడా లేకపోతే మనం భూమి సూర్యుడు వైపు తిరిగిందా అది క్వశ్చన్ అనమాట. సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనమే గుండ్రా తిరుగుకుంటూ సూర్యుడు వైపు అటు తిరుగుతూ ఉంటాం అంతే, అటు సైడ్ ఫేస్ చేస్తాం అంతే. కానీ సూర్యుడు రావటం అంటూ ఏం పెద్ద ఉండదు. కానీ అది కానీ ఇది నేను అనుకోవటం, ఇది నేను అనుకోవటం తప్పైతే ఎవరైనా చెప్పండి. సూర్యమండల మధ్యవర్తి శ్రీ మహావిష్ణుమూర్తి స్వామి తండ్రి సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అది ఇప్పుడే మేము ఆదిత్య హృదయం చదువుకోవాలనుకుంటా. రామ రామ సర్వాన్ నరేంద్ర సమరే విజేషసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం కర్తవ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వనాశనం చింతాశనం ఆయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సమయంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ సర్వదేవాత్మకో ఏషా తేజస్వి రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గవస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమస్తోమో కృపాం పతిః పితరో వసవత్సాధ్యాతో మనుః వాయుర్వహంస్పదా ప్రాణః కర్తా ప్రభాకరः ఆదిత్యः సవితా సూర్యः
खगपुरुषागमस्तिमादिवाकर हरिदक्षार्चिसप्तसप्तिर्मरिचमान् तिमिरोन्मथशम्भुतसामार्ताण्डकोञ्चमान् हिरण्यगर्भचित्रः तपनोभास्करो अग्निगर्भोदिनेत्रः शङ्खश्रमा व्योमनाथस्तमोभिधिर्ऋग्यदसमपारगः गणावृषितपामित्रो विन्ध्यवीधिप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजारक्षः सर्वभवद्भवः नक्षत्रः ताराणाम् अधिपो विश्वभावनः तेजसाम् अपि तेजस्वी द्वादशात्मन् नमोस्तुते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पते दिनाधिपते नमः जयाय जय भद्राय हर्यश्वाय नमो नमः नमो नमः आदित्याय नमो नमः नमो नमो भद्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्याय आदित्यवर्चसे वासुदे सर्वभक्षाय रौद्राय वक्षे नमः तमोघ्नाय हिमघ्नाय चतुर्घ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पते नमः तच्छामी करावाय वह्ने विश्वकर्मणे नमस्तमोघ्नाय अर्थे वत्साक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गवस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्चक्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः एनमापत्सु पुत्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नासीदति राघवा पूज्यस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणितं त्यक्त्वा युद्धेषु विजेष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवम् उक्त्वा तदागत्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजाः नष्टशोको भवत्तदा कारयामास प्रेतो राघवः प्रेतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षम् अवाप्तवान् श्रीराचम्यश्चिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य पुत्रात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य धृतोऽभवत् अध रविरवदन्निरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहृष्यमाणः निशिचरपतिसमक्षं विधित्वा सुरगणमध्ये गतो वचस्त्वरेति इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे पंचाधिकशततमः सर्गः। ओम अस्मद्गुरुभ्यो नमः। जय అదేమిటి ఆదిత్య హృదయం చదివితే సూర్యుడు బయటకు వస్తాడు కానీ బయటకు వచ్చిన సూర్యుడు కాస్త పుట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళా. సూర్యుడు ఎందుకు వచ్చిందో బాబు తుమ్మ చదువుతాడేమో అనుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిండు. రేస్ రావాలి, సినిమాలో చూపించినట్టు రావాలి కానీ అక్కడంతా మబ్బులు మిగిలినాయి. అంటే వాడు వెదర్లో చూపించిన ప్రకారం అయితే మబ్బులు లేవు, కానీ ఇప్పుడైతే మబ్బులు ఉన్నాయి. అంటే ఇగో మెల్లిమెల్లి మళ్ళీ ఇదే బ్రైట్ అవుతుంది. సినిమాలు భలే చూపిస్తాడు, అంత గ్రాఫిక్స్ ఏమో సినిమాలు చూపించేది. ఇప్పుడు 6 గంటలు యా చూడు వీళ్ళందరూ వచ్చేప్పుడు లేరు, చూడు చాలా మంది వచ్చారు. ఇగో వీళ్ళు ఎవరో కొట్టులు కూడా తీసుకొచ్చేసారు ఇక్కడికి. ఇక వీళ్ళు ఇక్కడనే ఉంటారు అనమాట. అంటే ఈ ఇళ్లలో రెంట్కి తీసుకుంటారు, వారం రోజులు రెంట్ తీసుకున్నారేమో.
మనం ఏదో తీర్థాలకు వెళ్తే రెంట్కి తీసుకున్నాం కదా. ఆ, ఇప్పుడు శ్రీశైలం ఉన్న వెళ్తే రాజన్ మంత్రాలయం వెళ్తే అక్కడ వీళ్ళకి ఎలా కాదు బీచ్ దగ్గర హౌసెస్ ఉంటాయి. అవి శుభ్రంగా తీసుకొని ఒక 4 రోజులు 5 రోజులు బీచ్ దగ్గర నీళ్ళు తీసుకుని ఇక్కడ వారం రోజులు తీసుకుంటారు వెళ్ళండి. వారం రోజులు తీసుకుని బీచ్ ఉంటుంది. ఇది సెంటర్గా పెట్టుకుని ఇక్కడ చుట్టుపక్కలంతా తిరుగుతారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఇక ఇక్కడ ఆహా, మా ఆయన ఆదిత్య హృదయం చదివారు. ఆదిత్య హృదయం చదివితే పైకి రావాలి కదా, ఇంక లోపలికి వెళ్ళిపోయారంటే మీరు చాలా కోరికలు అడుగుతారని భయం లోపలికి ఉన్నాయండి. వీడు ఆదిత్య హృదయం చదవంటే ఏదో అడుగుతాడని అని లోపలికి వెళ్ళాను. మేఘాలు దాటి అక్కడ కొద్దిగా మబ్బులు ఉన్నాయి. సూర్యోదయం అయింది కానీ మబ్బులు ఉన్నాయి. మబ్బులు వెనకకు సూర్యుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు మళ్ళీ బయటకు వస్తాడు. పైన ఆకాశం అంతా క్లియర్గా ఉంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆదిత్య హృదయం చదువుదాము. ఓకే. చేపలు తింటుందండి. సీగల్ చేపలు పట్టుకుంటున్నాయి. అది జ్యోతిష తర్వాత తయారైంది వాడు. వాడు జ్యోతిషిత్రలా తయారైండు. అరే సూర్యుడు వచ్చేసిండు. సూర్యమండల మధ్య మహావిష్ణువుకి స్వామి పర్ఫెక్ట్ సినిమాలు చూపించినట్టు ఉంటుందండి. ఇగో సూర్యుడు సముద్రం నీళ్ళ మీద సూర్యరశ్మి పడుతూ అద్భుతంగా ఉంది. సూర్యమండలం మధ్య శ్రీ మహావిష్ణువుకి సముద్రం నమస్కారం. ఇప్పుడు చదవాలేము అసలు ఆదిత్య హృదయం. రామ రామ మహాబాహో శృణు సింహనాథనం ఏన సర్వాన్ నరేంద్ర సమరే విజేష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయా శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాపనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం లక్ష్మీమంతం సుమంతం దేవాత్మకం పూజయస్వ వివసంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో కేశాతీయశ్రీరవిభావనః ఏష దేవా స్వర్గణాం లోకాన్ స్వాతి కవస్తిః ఏష బ్రహ్మా ప్రజాపతిః మహేంద్రో ధనదఃకాలో యమస్వమో క్షిపాంపతిః పితరో వసవసాధ్యా శిక్షణో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణः ఆదిత్యः సూర్యः అక్షరపుషా గవస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరితా దివాకరः హరిదశ్వత్సహస్రాబ్దిర్మరిష్మాన్ నిమ్రోన్మహశంతప్రమాప్తాంగసంస్మాన్ హిరణ్యగర్భశిఖరः తపనో భాస్కరో రవిः అగ్నిగర్భో దితే పుత్రः శంఖశశరనాశనः
व्योमनाथस्तमोभेदिर्यजसमपारगः घनावृष्टिर्भामुद्रो आटपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिको विश्वभावनः तेजसाम् अभितेजस्ते द्वादशात्मन् नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपते नमः जयाय जयभद्राय हर्येश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय साहस्राय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्याय देवसत्ये भासते सर्वमृक्षाय रौद्राय वक्षे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय सात्वने कृतघ्नाय देवाय दुष्याम्पते नमः सप्तचामीकराभाय वाह्नये विश्वकर्मणे नमः तमोघ्नाय ऋषे लोकसाक्षिणे नाशेत्येष वैभुतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गवस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणा वेदाश्चक्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वैश्च रविप्रभुः येन मापरेषु मापारेषु भयेषु च कीर्तयन् कश्चिन्नावसीदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणं जप्त्वा युद्धेषु विजेष्यति अस्मिन् क्षणे महाबाहो रावणं तु वधिष्यति एवमुक्त्वा तदागस्त्यो जगाम चेथागतम् एतत् श्रुत्वा महातेजाः नष्टचोको भवत् तदा धारयामासुरागप्रेतात्मवान् आदित्यं प्रेक्षकात्मयुद्धाय सम्पागमत् सर्वयत्नेन महता वधितस्य दुःखोऽभवत् अध रविरवदनिरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहृष्यमाणः निशिचरपति समक्षं विधित्वा सुरगणमध्ये गतो वचस्वरेति इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीय आदिकाव्ये युद्धकाण्डे पञ्चाधिकशततमः सर्गः। ओम नमः जय కళ్యాణ్ దా పెద్ద సల్లేం లేదు కానీ కొంచెం సల్లే రండి సార్ రాళ్ళు మీద నుంచి రికార్డింగ్ బాగుంది కదా సార్ మాకు కొంచెం మబ్బు వచ్చింది కానీ కొంచెంసేపు వస్తుంది కానీ అంటే సర్వ్ సార్ షూట్ ఓకే సార్ నైస్ సార్ ఇచ్చారు ఎంత మన వర్క్ ఎంత లాస్ట్ అక్టోబర్ నుంచి ప్లాన్ చేస్తే ఇప్పటికి ఎండ దొరికింది ఇప్పుడు ఎక్కడ పోయి వాళ్ళు ఎవరో వివేకానంద రాక్ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు.
పబ్లిక్ బీచ్ అంట ఇది. పబ్లిక్ బీచ్ ఇక్కడ భలే రూల్స్ ఇక్కడ. పబ్లిక్ బీచ్ అంటే టికెట్ లేదు ఇది. అడ్మిషన్ అడ్మిషన్ ఉంది కదండి. సీ బ్రైట్ పబ్లిక్ బీచ్ ఈస్ ఫ్లోటింగ్ బోత్ ఢిల్లీ. ఢిల్లీ ఫీ ఇస్ $8 కదండి. ఏమో తెలియదు అంటే ఇంకా వాళ్ళు ఎవరు రాలే కదా, 8 o'clock వస్తారేమో. $8 దొరుకుతాడంట కదండి. ఇది ఇక్కడ రాత్రి డాన్సులు చేసుకుంటారు. లైట్లు పెట్టుకుంటా. మరి పోలీసులు ఏమంటారా? ఏముందన్న తప్పేమో. రాత్రి ఎన్నింటి వరకు? రాత్రి అంటే అలౌట్ టైం ఉంటుంది కదండి. ఇది దర్బలు కళ్యాణ్. ఇది దర్బలు మన యజ్ఞాలు గట్రా చేస్తాం చూడు. దర్బలు ఇది దర్బలు కళ్యాణ్. నాకు తెలుసు చెప్పేదానికి చూడు. అది కాదు, అది పిచ్చి చెట్లు. అవి పిచ్చి చెట్లు అంటే ఏదో మాకు తెలియని చెట్లు అవి. ఈ దర్బలు యజ్ఞం చేయడానికి యూజ్ చేస్తారు చూడు. అది ఎంత చంపుతుంది? సరే ఓకే. ఏం చెట్లు ఇవి? ఏదో సంవత్సరం చెట్లు. ఇక్కడ వచ్చి స్నానాలు చేసేస్తున్నామట. సముద్రంలో మళ్ళీ ఉప్పు నీళ్ళు కదా అంతని చెప్పి ఇక్కడ వచ్చి ఈ బటన్ నొక్కితే నీళ్ళు వచ్చేస్తాయి పైనుంచి. అక్కడ స్నానం చేసేచ్చు. ఇంకా ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలంటే ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు. నేను సముద్రం నీళ్ళలోకి వెళ్ళా కాబట్టి నేను కాళ్ళు కడుక్కుంటా. ఇక్కడ వాళ్ళు కళ్యాణ్ వాళ్ళు వెళ్ళలేదు అంతే, వాళ్ళు కడుక్కోరంట. చాలా ఇక వెళ్ళిపోదామా? అయిపోయింది. సూర్యుడు పైకి వచ్చేసి కొంచెం వేడిగా వచ్చేస్తుంది. ఇక అసలు జాకెట్ కూడా ఇప్పేయాలి. ఇంకా బయలుదేరుతామా? లెట్స్ ఇప్పుడు పోయి కొద్దిగా ఒక పొద్దున్నే స్నానం గట్రా అయిపోయింది కనుక కొంచెం చాయ్ గట్రా తీసుకుందాము. లేకపోతే కాసేపు సంధ్యానం చేసుకుని తర్వాత చాయ్ తాగేసి వెళ్దాం. సంధ్యానం చేసుకోవాలి, ఇక్కడనే సంధ్యానం చేసుకుందాం. అయిపోయింది కదా సూర్యోదయం చూడటం అయిపోయింది. సూర్యుడు కూడా పైకి వచ్చేసిండు. సూపర్గా వేడి కూడా వచ్చేస్తుంది కొంచెం. ఇంకా అందుకని మెల్లిగా మళ్ళీ కాఫీ తాగేసి ఇప్పుడే సంధ్యానం చేసుకుని ఇక కాఫీ తాగేసి వెళ్ళిపోదని చెప్పి కాఫీ హోటల్ కోసం చూస్తున్నాము. ఇక్కడ కాఫీ హోటల్ అంటే ఇక డంకిన్ ఉంటుంది రోడ్డు. ఇక అది డంకిన్ డోనట్ ఎప్పుడు తాగుతూ ఉంటాం కదా, అందుకని ఇక్కడ లోకల్ అంటే ఊరు హోటల్ ఏమైనా ఉంటే చూద్దామని చూస్తున్నాము. ఊరు హోటల్లో టేస్ట్ వేరు ఉంటుంది, ఇక మా డంకిన్ డోనట్ టేస్ట్ వేరే ఉంటుంది. సూపర్ ఉంటుంది కదండి ఇది. ఇట్స్ అదే అన్నది ఇందాక రెండు వైపుల సముద్రం అని. రెండు వైపుల సముద్రం ఇది. కాకపోతే ఇది రియల్ సముద్రం కాదు, ఇది బ్యాక్ వాటర్స్ అంతే. ఇదంతా ఊరు అన్నమాట, ఇది సీబ్రైట్ ఊరు. ఇవన్నీ శుభ్రంగా తుడిచిపెట్టేసింది లాస్ట్ టైం శాండీ వచ్చేప్పుడు. తుఫాన్ వచ్చేప్పుడు శుభ్రంగా మొత్తం అంతా నిలమట్టం అయిపోయింది. ఇవన్నీ మళ్ళా కట్టారు, అంత మొత్తం అంతా కొత్తగా కట్టారు. సార్ దీనిలో ఉంటుందని గ్యారంటీ అయితే లేదు, బట్
ఎక్కడ సార్? ఈ స్ట్రీట్స్లో కాఫీ ఉంటుందని గ్యారంటీ లేదు. అయితే మరి మెల్లగా జిఎస్పీ ఎక్కిద్దాం సార్, మధ్య దారిలో ఎక్కడ దొరుకుతుంది ఇక. జిఎస్పీ ఎక్కితే ఇక్కడ మళ్ళీ 36కి వెళ్తుంది. ఇది ఏమన్నా బై ఎనీ ఛాన్స్? 36 వెళ్తుంది సార్. ముందు నుంచే ఇక్కడ ఒక జాగం ఉంది, ఒక దారి ఉంది 36కి. అండి వేళ హోటల్కి వెళ్తా ఉన్నాం కదా, అన్నీ సగం అడగచ్చు కదా అడిగేస్తాం. రెస్టారెంట్. ఏం సార్ మధ్యాహ్నం హోటల్కి వెళ్దామా? అంటే నేను రాను. ఆహా. ఆ డెడ్ పూల్ సినిమా వస్తే వస్తా. డెడ్ పూల్కి మీరు వస్తానని చెప్పాడు వాడు, మీరు వస్తారని. ఏం సార్ ఇల్లు, ఇక్కడ ఇల్లు ఎంత పెద్దగా ఉన్నాయి సార్? ఇల్లు ఒక అడవిలో ఉన్నట్టునే ఉన్నాయి. అయ్యో బాబాయ్, ఎంతమంది ఉన్నారు సార్ ఇంత పెద్ద ఇళ్లలో? వెళ్ళిపోతే ఒకళ్ళు అదృష్టం బాగుండి ఇద్దరు కలిసి ఉంటారు, లేకపోతే మగడు ఒక్కడ పెళ్ళం ఒకడుతూ ఉంటుంది. సూపర్ ఇల్లు కట్టుకున్నారు సార్. శ్రీరంగడు ఏం తింటున్నాడో తెలియట్లేదు అసలు. అటు మన ఎప్పుడు ఫోన్ ఎత్తుకుని ఎక్కడికి దొబ్బిస్తా ఉన్నాడు. అయ్యో బాబు, ఇదేంటి కోర్టులాగా కట్టుకున్నారు ఇల్లు. పూలు బాగున్నాయి. ఏం సార్ ఇంత పెద్ద కాంపౌండ్ వాల్ కట్టిన ఏం సార్ వీళ్ళు చెట్లతోటి? గోల్ఫ్ కోర్స్ ఏదో కాదు, కమ్యూనిటీ సార్. ఇదైతే ఇల్లు ఇవన్నీ ఇళ్ళే సార్, కమ్యూనిటీ సార్. ఇళ్ళే. ఇప్పుడు మా ప్రిన్స్టన్లో పెద్ద ఇళ్ళు కమ్యూనిటీ ఉన్నాయి చూడండి సార్, సేమ్ అట్లనే ఇది పెద్ద ఇళ్ళ కమ్యూనిటీ. ఇదంతా కూడా సేమ్ అదే కమ్యూనిటీ, అందుకని సేమ్ కాంపౌండ్ ఉంది. అది ఇది కూడా సేమ్ కమ్యూనిటీ. అందరికీ ఎవడో ఒకడే మొక్కలు వేసినట్టు కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ సార్. సేమ్ కమ్యూనిటీ అప్పుడు ఇక వాడే మెయింటైన్ చేస్తాడు ఇది. ఇక్కడ దాకా అనుకుంటా, ఇవన్నీ ఇక వేరే ప్రైవేట్ ఇల్లు ఇక్కడ నుంచి. గుండు బాగా కొట్టాడు దానికి. చెట్లకు బాగా గుండు కొట్టాడు.